ఈరోజు మనం మన పరిపాలనా వ్యవస్థలో ఒక చాలా ముఖ్యమైన పదవి గురించి మాట్లాడుకుందాం. అదే గవర్నర్ పదవి. ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్ స్థానం ఏంటి, వాళ్ళ అధికారాలేమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం. చాలామందికి గవర్నర్ అంటే ఒక ఉత్సవ విగ్రహం, ఒక సెరెమోనియల్ హెడ్ అనే అభిప్రాయం ఉంటుంది. అసలు అందులో నిజమెంత? వారి పవర్స్ నిజంగానే నామమాత్రమా, లేక మనకు తెలియని అధికారాలేమైనా ఉన్నాయా? ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి మనకు దీనిపై ఒక క్లారిటీ వస్తుంది. సరే, ఈ టాపిక్ని మనం ఎలా అర్థం చేసుకోబోతున్నామంటే, ముందుగా అసలు గవర్నర్ అంటే ఎవరు, తర్వాత వారి పదవీకాలం ఎలా ఉంటుంది, వాళ్ల అధికారాలేంటి, ఎప్పుడు వాళ్లు స్వంతంగా నిర్ణయాలు తీసుకుంటారు, ఇంకా చివరగా మన సిస్టంలో గవర్నర్ ఎందుకంత ముఖ్యం అనే విషయాలు చూద్దాం. ఓకే, మొదటి భాగం అసలు గవర్నర్ ఎవరు. ఈ పదవిని అర్థం చేసుకోవడానికి కొన్ని బేసిక్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వంలో వారి స్థానమేంటో ముందుగా తెలుసుకుందాం. గవర్నర్ పాత్రను సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక మంచి పోలిక ఉంది. సెంట్రల్ లెవెల్లో రాష్ట్రపతికి ఎలాంటి రోల్ ఉంటుందో, స్టేట్ లెవెల్లో గవర్నర్కి కూడా దాదాపు అలాంటి రోలే ఉంటుంది. రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతి గవర్నర్ అయితే, మొత్తం దేశానికి రాజ్యాంగ అధిపతి రాష్ట్రపతి. కాని ఇక్కడొక ముఖ్యమైన తేడా ఉంది. అదేంటంటే, ఆర్టికల్ 155 ప్రకారం గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తారు, కాని రాష్ట్రపతి ఎన్నిక ద్వారా పదవిలోకి వస్తారు. అందుకే మనం గవర్నర్ని నామమాత్రపు కార్యనిర్వాహక అధిపతి అని పిలుస్తాం. అంటే పేరుకు వాళ్లే రాష్ట్రానికి హెడ్డైనా వాళ్ల అధికారాలు చాలా వరకు సెరమోనియల్. అసలైన పవర్స్ అన్నీ ముఖ్యమంత్రి, అతని మంత్రి మండలి చేతుల్లోనే ఉంటాయి. వాళ్ల సలహా మేరకే గవర్నర్ పనిచేయాల్సి ఉంటుంది. ఇక రెండో విభాగానికి వచ్చేద్దాం, గవర్నర్ పదవీకాలం. ఈ పదవికి ఉన్న రూల్స్ ఏంటో ఒకసారి క్విక్గా చూద్దాం. ఆర్టికల్ 156 ప్రకారం చూస్తే గవర్నర్ పదవీకాలం సాధారణంగా 5 ఏళ్లు ఉంటుంది. వాళ్లను రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు. అయితే ఈ 5 ఏళ్ల పదవికి గ్యారంటీ ఉండదు. గవర్నర్ ఎప్పుడైనా రాజీనామా చేయొచ్చు, లేదా రాష్ట్రపతి వాళ్లను ఎప్పుడైనా తొలగించొచ్చు. కొత్త గవర్నర్ వచ్చేవరకు పాతవారే పదవిలో కొనసాగుతారు. ఆర్టికల్ 158 ప్రకారం ఇంకొన్ని కండిషన్స్ ఉన్నాయి. గవర్నర్ జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కాదు. వాళ్ళకి రాజ్ భవన్ అనే అఫీషియల్ ఇల్లు ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా గవర్నర్గా ఉన్నప్పుడు వాళ్లు లాభమొచ్చే ఏ ఇతర పదవిలోనూ ఉండకూడదు. ఓకే, ఇప్పుడు మనం చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్కి వచ్చాం, గవర్నర్ అధికారాలు. మన రాజ్యాంగం వాళ్లకి ఇచ్చిన ఒక పవర్ఫుల్ టూల్కిట్ లాంటిదిది. స్థూలంగా చెప్పాలంటే గవర్నర్ అధికారాలని మనం ఓ 5 రకాలుగా చూడొచ్చు: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, ఫైనాన్షియల్, జ్యుడిషియల్, ఇంకా ఎమర్జెన్సీ పవర్స్. ఈ టూల్కిట్లోని ఒక్కో పవర్ గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. ఫస్ట్, ఎగ్జిక్యూటివ్ పవర్స్. మన ముఖ్యమంత్రిని, ఆయన సలహా మేరకు ఇతర మంత్రులను నియమించేది గవర్నరే. అంతేకాదు, స్టేట్ అడ్వకేట్ జనరల్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్, ఇంకా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్, ఇలా చాలా కీలకమైన నియామకాలన్నీ గవర్నర్ చేతుల మీదుగానే జరుగుతాయి. ఇక శాసన అధికారాల దగ్గరకొస్తే ఇక్కడే గవర్నర్ పాత్ర ఎంత పవర్ఫుల్ అనేది మనకు అర్థమవుతోంది. సింపుల్గా చెప్పాలంటే, ఏ బిల్ అయినా చట్టం అవ్వాలంటే ఫైనల్ స్టాంప్ వేయాల్సింది గవర్నరే. వాళ్లే చివరి చెక్ పాయింట్. సరే, అసెంబ్లీ ఒక బిల్లును పాస్ చేసి గవర్నర్ దగ్గరకు పంపినప్పుడు ఆయన ముందు 4 ఆప్షన్స్ ఉంటాయి. 1, దానికి ఓకే చెప్పడం, అప్పుడది చట్టమవుతుంది. 2, దాన్ని తిరస్కరించడం, దాంతో ఆ బిల్లు అక్కడితో ఆగిపోతుంది. 3, మళ్ళీ ఆలోచించండి అని చెప్పి బిల్లును వెనక్కి పంపడం. 4, ఇది చాలా కీలకం, బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం పంపడం. ఫైనాన్షియల్ పవర్స్ విషయానికొస్తే స్టేట్ బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టేలా చూసుకోవాలి. అలాగే వాళ్ల సిఫార్సు లేకుండా మనీ బిల్లును ప్రవేశపెట్టలేరు. ఇక జ్యుడిషియల్ పవర్స్ కూడా ఉన్నాయి. ఆర్టికల్ 161 కింద శిక్షలను క్షమించే అధికారం వాళ్లకుంటుంది. సరే, ఇదంతా ఒకెత్తు. ఇప్పటిదాకా మనం చూసింది గవర్నర్ సాధారణంగా ఏం చేస్తారు అనేది. కాని ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. గవర్నర్ ఎప్పుడు తమ సొంత నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడే వాళ్ల పాత్రలోని అసలు పవర్ బయటపడుతుంది. మనం ముందే అనుకున్నట్టు సాధారణంగా గవర్నర్ మంత్రిమండలి సలహా ప్రకారమే నడుచుకోవాలి. కరెక్టే? కానీ కొన్ని చాలా కీలకమైన సందర్భాల్లో మాత్రం వాళ్ల సొంత విచక్షణకే అధికారం ఉంటుంది. అవేంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. వీటినే మనం విచక్షణాధికారాలు అంటాం.
ఉదాహరణకు ఎలక్షన్స్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదనుకోండి, అప్పుడు సీఎంగా ఎవరిని పిలవాలి అనేది గవర్నర్ నిర్ణయమే. అలాగే రాష్ట్రంలో పరిపాలన సరిగ్గా లేదనిపిస్తే ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన పెట్టమని సిఫార్సు చెయ్యొచ్చు. కొన్ని ప్రత్యేకమైన బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపడం కూడా వాళ్ళ విచక్షణే. ముఖ్యంగా ఈ రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పుడు గవర్నర్ పాత్ర మొత్తం మారిపోతుంది. అప్పుడు ఆయన కేవలం కేంద్ర ప్రభుత్వ ఏజెంట్. రాష్ట్రపాలన అంతా డైరెక్ట్గా ఆయన కంట్రోల్లోకొస్తుంది. ఇక చివరి విభాగానికి వచ్చేశాం. ఇదంతా చూశాక మనకొక ప్రశ్న వస్తుంది. అసలు గవర్నర్ ఎందుకింత ముఖ్యం? మన రాజ్యాంగ నిర్మాణంలో వాళ్ళు ఒక మూలస్తంభం లాంటివాళ్లు. ఈ వాక్యం వాళ్ల పాత్రను చాలా బాగా వివరిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక కీలకమైన వారధిగా వ్యవహరిస్తూ గవర్నర్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తారు. ఇది వాళ్ల రోల్ని పర్ఫెక్ట్గా చెప్తుంది. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, గవర్నర్కి 2 రకాల పాత్రలుంటాయి. ఒకవైపు రాష్ట్రానికి ఒక ఉత్సవ విగ్రహం లాంటి అధిపతి, ఇంకోవైపు మన ఫెడరల్ సిస్టంలో కేంద్రానికి ప్రతినిధిగా రాజ్యాంగాన్ని కాపాడే కీలక వ్యక్తి. కాబట్టి ఒక చివరి ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మన ఫెడరల్ సిస్టమ్ అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు రోజురోజుకీ మారుతున్నాయి కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత కీలకమైన గవర్నర్ పాత్ర భవిష్యత్తులో ఇంకెలా మారబోతోంది? ఇది మనందరం ఆలోచించాల్సిన విషయమే.